జేఎస్పీ బీజేపీ టీడీపీ పార్టీల ఉమ్మడి కదిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ని సైకిల్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని కోరుతూ శ్రీమతి కందికుంట యశోదమ్మ పట్టణంలోని ఇంటింటి ఎన్నికల ప్రచారం చేశారు. కదిరి నియోజకవర్గంలో కావచ్చు, కదిరి పట్టణంలో కావచ్చు, కందికుంట వెంకట ప్రసాద్ కార్యకర్తలకు, ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఒక భరోసా కల్పించే ప్రజానాయకుడు. అటువంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కదిరి పట్టణాన్ని అత్యంత సుందరమైనటువంటి నగరంగా అభివృద్ధి చేస్తామని, అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఏవైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ మాటను పూర్తిగా మర్చిపోయింది. దీని కారణంగా వర్షం పడింది అంటే చాలు కాలువల్లో పేరుకుపోయిన పూడికను తీయకపోవటం వల్ల ఆ మురుగునీరు మొత్తం నివాస గృహాల్లోకి చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఈసారి మనం అంతా కూడా కందికుంట వెంకట ప్రసాద్ ని గెలిపించుకోవాలని, మీ అమూల్యమైన ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లను సైకిల్ గుర్తుపై వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అన్నారు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీమతి కందికుంట యశోదమ్మ గారు ఈరోజు కదిరి పట్టణంలో 21వ వార్డు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో ఎక్కడ చూసినా కందికుంట వెంకట ప్రసాద్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి, ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈసారి మేము గతంలో ఎన్నోసార్లు ఆయనకే ఓటేశాం. ఇప్పుడు కూడా కందికుంట ప్రసాద్ గారి గెలుపు కోసమే మేము ఈసారి కూడా ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు. ఈ సైకో పోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా మన కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు, వివేకవంతులు అంతా ఆలోచించి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకట ప్రసాద్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఈ కదిరి పట్టణంలో ఎటువంటి మౌలిక వసతులపైన దృష్టి పెట్టిన పాపాన పోలేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా సరైన రోడ్లు లేవు, వీధి దీపాలు లేవు, సకాలంలో నీళ్లు రావు. ముఖ్యంగా వర్షం పడిందంటే
ఈ కాలువల్లో ఉన్నటువంటి మురుగునీరంతా పొంగి పొర్లి ఈ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి మీదే ప్రధానంగా దృష్టి పెట్టి మన కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు కదిరి అభివృద్ధి కోసం మొట్టమొదటిగా ఈ అండర్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకుని వచ్చి కదిరి పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని, ఈసారి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకే ఓటు వేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. ఈ సైకోకి ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి మహిళల పైన దాడులు జరుగుతున్నా, విద్యార్థులకి ఉద్యోగాలు లేకపోయినా ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఇట్లా మాటలు మార్చిన విధానం చూస్తుంటే ఇతని పైన నమ్మకం పోయింది. ఒక్క ఛాన్స్ అన్నదానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొక ఛాన్స్ లేకుండా మేము ఈసారి కూటమి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకుంటామని తెలియజేయడం చేస్తున్నారు. దీనికి మేము కూడా ఈ కూటమి తరపు జనసేన పార్టీ తరపున వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ కావచ్చు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహిళా కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.